తన యొక్క సువార్తను, తన యొక్క సిద్ధాంతమును రోమా సంఘానికి తెలియపరచడానికి ఈ పత్రికను రాస్తున్నాడని మనం ప్రత్యేకించి గమనించాం. చాలా కారణాలు ఉన్నాయి పౌలుకి ఈ పత్రికను రాయడానికి. కానీ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే తన యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళకి తెలపాలి. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని ఒకదాని తర్వాత ఒకటి అంచెలంచెలుగా, పర్టికులర్లీ మనిషి యొక్క నిస్సహాయత, పాపంలో చిక్కుకుపోయినటువంటి స్థితి, అది ఎలా అయితే ప్రతి మనిషిని పట్టి ఉంచిందో, సంపూర్ణంగా పట్టి ఉంచిందో, ఈ విషయాలని పౌలు మనకి తెలుపుతా ఉన్నాడు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకవైపు యూదులు ధర్మశాస్త్రము మూలముగా మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడతాడు అని అంటా ఉంటే, లేక ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా మతాలన్నీ కూడా నువ్వు దేవుని దగ్గరికి చేరాలి అని అంటే, దేవుని దగ్గర క్షమాపణ పొందాలి అని అంటే, నువ్వు ఏదో ఒక కార్యాన్ని చేయాలి అని చెప్తా ఉన్నటువంటి సమయంలో క్రైస్తవ్యం అన్నటువంటి క్రొత్త ఆలోచన వచ్చింది. ఇది మనిషి చేసేటువంటి కార్యాన్ని బట్టి కాదు, కానీ దేవుడు ఎప్పుడో చేసినటువంటి కార్యాన్ని బట్టి మనిషికి నీతి కలుగుతుందని తెలపడంతో ఆనాటి లాజిక్కి, ఆనాటి ఆలోచన శైలికి ఇది భిన్నముగా ఉన్నటువంటి ఒక ఆలోచనగా మొదలైంది. కాబట్టి పౌలు దాన్ని వివరించాలి. ఆ వివరణ లేకపోతే మనుషులకి అర్థం కాదు. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక ఆ వివరణని మనకిస్తా ఉంది. ఎందుకు మనిషి చేసేటువంటి క్రియల మూలముగా మనిషికి రక్షణ రాదు అనేటువంటి విషయాన్ని పౌలు మనకి ఈ సెక్షన్లో వివరిస్తా ఉన్నాడు. పౌలు యొక్క ముఖ్యమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి మనిషికి ఏ రకమైనటువంటి అర్హత లేదు, లేకపోతే సామర్థ్యము లేదు. ఇంకా మంచి పదం, ధర్మశాస్త్రాన్ని పాటించగలిగేటువంటి సామర్థ్యము మనిషికి లేదు. పాపము ద్వారా పట్టబడినటువంటి మనిషి, పాపము చేయగలిగినటువంటి మనిషి, పాపము తప్ప నీతిని ఎలా చేయాలో తెలియనటువంటి మనిషి, స్వతహాగా మంచిని చేయలేనటువంటి మనిషి ధర్మశాస్త్రాన్ని ఎలా పాటించగలడు అన్నటువంటిది పౌలు యొక్క ప్రశ్న. అది యూదుడు కానివ్వండి, పుట్టుకతో యూదుడిగా పుట్టి చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం నేర్చుకున్న వ్యక్తి అయినా, ఒక పాపము చేసినప్పుడు, ఒక విషయంలో ధర్మశాస్త్రంలో తప్పిపోయినప్పుడు ధర్మశాస్త్రం అంతటిలో తప్పిపోయినట్లు వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడం యూదుడికి సాధ్యము కాదు. ధర్మశాస్త్రము లేనటువంటి అన్యజనుడు పోని వాడు తన హృదయాన్ని ఒకవేళ పెట్టుకొని తన యొక్క మనస్సాక్షి తన పైన తీర్పు తీరుస్తా ఉన్నప్పుడు పోనీ దాని ప్రకారం జీవించగలడా అనుకుంటే, ఏ మనిషి తన మనస్సాక్షి ప్రకారం కూడా జీవించలేడు. ఎందుకంటే మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. ప్రతిరోజు మనస్సాక్షి గద్దించేటువంటి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మన మనస్సాక్షి మనకి కొలబద్దగా ఉన్నప్పటికీ, మనకి ఒక స్టాండర్డ్గా ఉన్నప్పటికీ, ఆ రకంగా కూడా నువ్వు జీవించలేవు. కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న యూదుడు కానీ, మనస్సాక్షి క్రింద ఉన్నటువంటి అన్యుడు కానీ ఎవడైనప్పటికీ కూడా వాడు పాపము చేస్తూనే ఉంటాడు. వాడు నియమించుకున్నటువంటి కొలబద్దే కానివ్వండి, దేవుడిచ్చినటువంటి కొలబద్ద కానివ్వండి, ఆ కొలబద్ద క్రిందకి ఎవరు రాలేరు అన్నటువంటిది పౌలు యొక్క ఆర్గ్యుమెంట్. కాబట్టి మనిషిని నువ్వు పనులు చేస్తూ, నువ్వు ఏదో కార్యాలు చేస్తూ నీతిమంతుడిగా తీర్చబడడానికి ప్రయత్నించే అనంటే అది అసాధ్యమైనటువంటి పని అని పౌలు చెప్తా వచ్చాడు. 21వ వచనం నుంచి 26వ వచనం వరకు ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు, ఇవి పౌలు యొక్క సిద్ధాంతానికి, లేకపోతే రక్షణకు సంబంధించి, నీతిమంతుడిగా తీర్చబడడానికి సంబంధించినటువంటి విషయాలకు ఒక మూలమైనటువంటి వచనాలుగా మనం వీటిని గ్రహించవచ్చు. 21వ వచనం నుంచి 26వ వచనం వరకు నిజానికి చెప్తే ఇది అంతా కూడా ఒకటే వచనం అనమాట. మనకి మధ్య మధ్యలో ఫుల్ స్టాప్లు పెట్టారు, కానీ తెలుగులో మీరు కనుక దీనిని మాతృభాషలో చదివితే, గ్రీకు భాషలో చదివితే ఇదంతా ఒకటే సెంటెన్స్ అనమాట. ఇంగ్లీష్లో మీరు చదువుతా ఉన్నప్పుడు కూడా కనెక్టింగ్ వచనాలు ఉంటాయి, కనెక్టింగ్ వర్డ్స్ ఉంటాయి అనమాట. 21 నుంచి 26 వరకు ఒకటే సెంటెన్స్ కింద పౌలు రాస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. చాలా పెద్ద సెంటెన్స్, కానీ 21 నుంచి 26 వరకు నిజానికి ఒకటే విషయం గురించి పౌలు రాస్తా ఉన్నాడు. ఒకటే సెంటెన్స్లో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఒక్కసారి ఈ వచనాలను చదువుకొని 21 నుంచి 26 దాకా
ప్రభు చిత్తమైతే దానిని మించి 31 వరకు కూడా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 21వ వచనం 3వ అధ్యాయం నుంచి నేను చదువుతున్నాను. మీ స్క్రీన్ మీద కూడా ఉంది కాబట్టి మీరు చూడొచ్చు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని బయలుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఇదంతా ఒకటే వచనం, ఒకటే వాక్యము అని మనం గ్రహించాలి. 27వ వచనం చదివితే, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకటే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనే రాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. దాంతో 3వ అధ్యాయము మనకి ముగుస్తుంది. కాబట్టి ఇప్పుడు 21 నుంచి పౌలు చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, పౌలు ఇక్కడ అంటా ఉన్నాడు 21, 22, 23 ఒకసారి రివైజ్ చేసుకుని మరలా 24కి మనం వెళ్దాం. మనిషి పాపముతో నిండిపోయాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిమంతుడిగా తీర్చబడలేడు కాబట్టి ఈ ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అని అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రమును పాటించలేనటువంటి మనిషి కోసమని దేవుడు తయారు చేసినటువంటి దారి ఏంటంటే, ధర్మశాస్త్రమునకు అతీతముగా దేవుని యొక్క నీతి బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్రం యొక్క అవసరత లేకుండా దేవుడు తన నీతిని ఇప్పుడు బయలుపరుస్తా ఉన్నాడు. ఇది ఏదో క్రొత్తగా దేవుడు తీసుకుని వచ్చినటువంటి పద్ధతి కాదు, ఇది క్రొత్తగా వచ్చినటువంటి సిద్ధాంతం కాదు. దీనికి ధర్మశాస్త్రమే అంటే మోషే, తర్వాత ప్రవక్తలందరూ కూడా, అంటే తర్వాత వచ్చినటువంటి పెద్ద ప్రవక్తలు కానీ చిన్న ప్రవక్తలు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారందరూ కూడా బేసికల్లీ పాత నిబంధన అంతా కూడా దీనికి సాక్ష్యం ఇస్తా ఉన్నది. కాబట్టి ఇది ఏదో క్రొత్తగా దేవుడు పెట్టినటువంటి మొదటి పద్ధతి విఫలమైపోయింది కాబట్టి రెండవ పద్ధతిని దేవుడు పెడుతున్నట్లు ఊహించుకోవద్దు. ఇది ప్రారంభం నుంచి దేవునికి ఉన్నటువంటి ఆలోచన, ప్రారంభం నుంచి దేవుని చిత్తంలో ఉన్నటువంటి విషయమే. ప్రారంభం నుంచి కూడా ధర్మశాస్త్రము ఎప్పుడు కూడా మనిషిని నీతిమంతుడిగా తీర్చబడడానికి ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే పాపం అంటే ఏంటో మనం తెలుసుకోవడానికి ఇవ్వబడింది. ఈ విషయాలన్నీ కూడా మనం గత వారము చూసాం. కాబట్టి ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది. ఇది క్రొత్తది కాదు, దీనికి ధర్మశాస్త్రమే ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఎందుకంటే మనిషి స్వతహాగా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేడు కాబట్టి మనిషి యొక్క హృదయము మారాలి అనంటూ ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఈ నీతి అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి, ఈ నీతి ఉంది చూసారా, ఈ నీతి యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదే అని అంటున్నాడు అనమాట. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే వచ్చేటువంటి నీతి ఇది అని పౌలు చెప్తా ఉన్నాడు. ఇది ఎలా ఉంటుంది మనిషికి అనంటే, ఎలా వస్తుంది మనిషికి అంటే యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదే. కాబట్టి దీని సోర్స్ ఏంటంటే విశ్వాసము, ఫెయిత్ అని అంటున్నాడు. ఎవరి యందు ఫెయిత్ అని అంటే యేసుక్రీస్తు యందలి విశ్వాసము అని అంటున్నాడు. విశ్వాసం మూలమైనదే నమ్మువారి అందరికీ అని అంటున్నాడు అనమాట. అందరికీ, ఆల్ అని అంటున్నాడు. ఇది యూదుడికి మాత్రమే లేకపోతే అన్యజనుడికి మాత్రమే అని లేదు. పూర్వకాలం ముందు ధర్మశాస్త్రాన్ని కనుక మీరు చూస్తే అది అన్యజనులకు ఇవ్వబడలేదు, అది యూదులకి మాత్రమే ఇవ్వబడింది.
ఎవరైనా ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని అనుకుంటే వాడు ముందుగా యూదుడి కింద మత ప్రవేశం చేయాలన్నమాట, యూదుడి కింద మతాన్ని మార్చుకోవాలన్నమాట. అప్పుడు కానీ వాడు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి లేదు. కాబట్టి పూర్వకాలమందు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము అది అందరికీ కాదు, కానీ ఇప్పుడు ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడినటువంటి దేవుని నీతి అది అందరికీ కూడా విశ్వాసం మూలమైనదే, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అని అంటున్నాడు. కలుగు దేవుని నీతి, నమ్మువారందరికీ కూడా కలిగేటువంటి దేవుని నీతి. ఒకరికి ఇద్దరికి కాదు, లేకపోతే ఒక జాతికి రెండు జాతులకి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జాతికి ప్రతి మనిషికి కూడా ఇది దేవుని నీతి అయి ఉంటుంది. ఇది వాళ్ళందరికీ కూడా ఇవ్వబడింది. ఎందుకు అనంటే ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. కారణం ఏంటి అంటే ఏ భేదమును లేదు, ఏ విషయంలో అందరూ పాపము చేశారు. పాపము చేసేటువంటి విషయంలో అందరూ కూడా పాపం చేశారు కాబట్టి వాళ్ళు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నటువంటి ఈ వచనం దగ్గరికి మనం వస్తాం. ఈ వచనాన్ని మనం 24వ వచనంలోనికి వెళ్ళడానికి ముందు కొద్దిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి. గత వారం మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాం, టైం అయిపోయింది కాబట్టి ఈ వచనాన్ని మనం కొంచెం అర్థం చేసుకుని ఆ తర్వాత మనం మిగతా విషయాల్లోనికి వెళ్దాం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? అందరూ పాపము చేశారు అని అంటున్నాడు. ఇంగ్లీష్లో కనుక మీరు దీనిని చదివితే ఆల్ హ్యావ్ సిన్డ్ అని అంటాడు అనమాట. సిన్డ్ అని అంటాడు. ఈ సిన్డ్, ఈ ఈడి అనేటువంటి ఈ పదము ఇదేంటంటే పాస్ట్ టెన్స్ చూపిస్తా ఉంది. అంటే గతంలో జరిగిపోయిందనమాట, భూతకాలం అనమాట, గతంలో జరిగిపోయినటువంటిది. ఇది వర్తమానంలో జరుగుతున్నటువంటిది కాదు. లేకపోతే పౌలు ఏ విధమైనటువంటి పదాన్ని వాడుండేవాడంటే అందరూ పాపము చేస్తూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని అంటాడు, అని అనొచ్చు. పోవుచున్నారు, ఇదేమో ప్రెసెంట్ కంటిన్యూస్ అనమాట. అంటే పుడుతున్న ప్రతి ఒక్కడు కూడా పొందలేకపోతున్నాడు. కాబట్టి ఇది జరుగుతూ ఉన్నటువంటి విషయం, పొందలేకపోవచ్చున్నారు అనమాట, జరుగుతూ ఉన్నటువంటి విషయము. కానీ పాపం విషయంకి వచ్చేసరికి అందరూ పాపము చేసి అంటున్నాడు, చేస్తూ అని అనట్లే. ఇది పాస్ట్ అనమాట, పాస్ట్ టెన్స్ లో మాట్లాడుతున్నాడు. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. చాలా మంది ఈ వచనం దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా అర్థం చేసుకోకపోవడానికి ఒక మూల కారణం అనమాట ఇది. మనం చేసేటువంటి పాపాల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, అది గుర్తుంచుకోండి. అందరూ పాపము చేసి అనంటే మనం చేసేటువంటి పాపాల గురించి మాట్లాడట్లే. హీఈస్ నాట్ టెలింగ్ దట్ ఆల్ ఆర్ సిన్నింగ్ అని అనట్లే, ఆల్ హ్యావ్ సిన్డ్ అని అంటున్నాడు అనమాట. దీనికి కొంచెం సపోర్టింగ్ గా మనం చూసుకోవడం కోసం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికే మీరు వెళ్తే 12వ వచనము మీరు చూస్తా ఉంటే ఇక్కడ మీకు పౌలు ఆదాము గురించి, పాపం యొక్క ఎంట్రీ గురించి చెప్తున్నాడు అనమాట. పాపం ఎలా ప్రవేశించిందో చెప్తున్నాడు. ఆ వచనం ఇలా రాస్తున్నాడు అనమాట పౌలు. చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా అంటే ఆ మనుషుడి పేరు ఆదాము. ఆదాము ద్వారా పాపమును ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున అందరికి సంప్రాప్తమాయను. మరలా ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి, పాపము చేసినందున అంటున్నాడు అనమాట. చేసినందున అంటున్నాడు, చేస్తున్నందువలన అని అనలే, చేసినందున అని అంటే అయిపోయినట్టు మాట్లాడుతున్నాడు అనమాట. బికాస్ ఆల్ సిన్డ్ అని అంటాడు అనమాట. ఇంగ్లీష్ లో కనుక మీరు చూస్తే రోమన్స్ 5:12 కనుక మీరు ఎవరన్నా ఇంగ్లీష్ బైబిల్ ఫాలో అవుతా ఉంటే, therefore just as through one man sin entered into the world and death through sin and so death spread to all men because all sinned అని పాస్ట్ టెన్స్ ని వాడతాడు అనమాట. చేసినందున అంటే ఏం మాట్లాడుతున్నాడు అనమాట పౌలు ఇక్కడ? మనము ప్రతిరోజు చేసేటువంటి పాపాల గురించి మాట్లాడట్లే. మీరు ఉదయాన్నే లేచి ఒకవేళ అబద్ధం చెప్తే దాని గురించి మాట్లాడట్లే. నిన్నటి దినాన్న చూడకూడదు ఏదన్నా చూసి, చేయకూడదు ఏదన్నా చూస్తే దాని గురించి మాట్లాడట్లే. రేపు మీరు కోపపడితే దాని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ పౌలు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే పౌలు ఆదాములో ఎలా అయితే ప్రతి ఒక్కళ్ళము మనం పాపం చేసేసాము అన్నటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఆల్ ఆఫ్ us have sinned in Adam. ఆదాములోనే మనం అందరం కూడా పాపం చేసాం. ఆదాము తప్పిపోయినప్పుడు, ఆదాము తినకూడనటువంటి ఆ యొక్క పండును తిన్నప్పుడు, ఆదాము కావలసుకుని ఆ పండుని తిన్నాడు అనమాట. అవ్వ అయితే మోసపరచబడింది, కానీ ఆదాము మోసపరచబడకుండా తిన్నాడు అనమాట ఆ ఫలాన్ని. కాబట్టి ఆదాము అవ్వ కంటే ఎక్కువ
రెస్పాన్సిబుల్ అక్కడ. చాలాసార్లు అవ్వని అనుకుంటాం, కానీ ఒక మనుష్యుని ద్వారా పాపం ప్రవేశించింది అంటే ఆదాము ద్వారా పాపం ప్రవేశించినట్టు మాట్లాడుతున్నాడు దేవుడు. కారణం ఏంటంటే అవ్వ మోసపరచబడింది, ఈ వాస్ చీటెడ్. ఈ అవ్వ మోసపోయింది సర్పం చెప్తున్నటువంటి మాటల వలన. ఆదాము మోసపోలే, అవ్వ ఎలాగో పడిపోయింది కదా అని ఆదాము కూడా పడిపోయాడు అనమాట. ఇట్ వాజ్ ఎ క్యాల్కులేటెడ్ డెసిషన్ దట్ యాడమ్ మేడ్. ఇది మనకి తర్వాత చాలా పత్రికల్లో పౌలు రాశాడు, కానీ అది మన కాంటెక్స్ట్ కాదు కాబట్టి మనం ఎలక్కర్లేదు. కానీ ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో, నిర్ణయం చేసుకుని తను పాపాన్ని చేశాడో, ఆ పండును తిన్నాడో, ఆదాము యొక్క పాపము వలన మనందరికీ కూడా పాపం వచ్చింది. అందుకనే దావీదు అంటాడు 51వ కీర్తనలో, నా తల్లి పాపం మందు నన్ను గర్భం ధరించింది, నన్ను కన్నది అని అంటాడు అనమాట. ఎందుకు? ఆయన తల్లి ఏదో పాపం చేసిందని కాదు అక్కడ అర్థము. నేను పుట్టినప్పుడే నేను పాపంతో పుట్టా. నేను గర్భంలో ఎప్పుడైతే నేను పడ్డానో, నేను ఒక పిండం కింద ఎప్పుడైతే రూపించబడ్డానో, ఆ మూమెంట్లో నుంచి నాకు పాపం వచ్చేసింది. అది అక్కడ దావీదు యొక్క ఉద్దేశం అనమాట. అందుకనే మనం అందరము కూడా పుట్టుక నుంచి, నిజానికి లోపల తల్లి గర్భంలో పడినప్పటి నుంచి మనమందరము పాపముతో ఉన్నటువంటి వ్యక్తులము అని అంటున్నాడు. అందరూ పాపము చేశారు అని అంటే మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలి. వి ఆల్ ఆర్ సిన్నర్స్, నాట్ బికాస్ వీ డన్ ఎనీ సిన్, బట్ ఇట్ ఈస్ అవర్ నేచర్. మన తండ్రి అయినటువంటి ఆదాము గారు మనకి ఇచ్చినటువంటి వారసత్వం అనమాట. అది మన వారసత్వ సంపద అనమాట. అది ఏంటి? పాపము అన్నటువంటిది. కాబట్టి మరి ఈ పాపము దాని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మహిమ కూడా దాని గురించే మాట్లాడాలన్నమాట. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారంటే ఏంటి ఈ మహిమ అనంటే, కీర్తనలు 8వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఎవరైనా సరే కీర్తనలు 8వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవాన్ని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో నీవు వానికి కిరీటము దయచేసి ఉన్నావు అని అంటున్నాడు అన్నమాట. మహిమనిచ్చాడంట దేవుడు మనిషికి, ప్రభావంనిచ్చాడంట. ప్రభావం గురించి మనం మాట్లాడదు కానీ మహిమ గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రాస్తున్నాడు కదా. కాబట్టి దేవుడు ఆదామును సృష్టించినటువంటి దినాన్న ఆదాము దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడు, కానీ మహిమను కలిగినటువంటి వ్యక్తి అనమాట. మహిమతో సృష్టించబడ్డాడు అనమాట. మహిమ కలిగినటువంటి వ్యక్తి అనమాట. దేవుని పోలికలో సృజింపబడినటువంటి వ్యక్తి అనమాట. మరణాన్ని రుచి చూడకుండా నిరంతరము జీవించడానికి తయారు చేయబడినటువంటి వ్యక్తి అనమాట. దేవునితో సహవాసము కలిగి దేవునిని కలిసి ముఖాముఖిగా చూడడానికి తయారు చేయబడినటువంటి మనిషి అనమాట. పరిశుద్ధతతో తయారు చేయబడినటువంటి మనిషి అనమాట. దేవుని పోలికలో, దేవుని స్వరూపములో చేయబడినటువంటి మనిషి అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఆదాము తయారు చేయబడినప్పుడు ఉన్నటువంటి లక్షణములు. అయితే వాటన్నిటినీ కూడా ఆదాము తను పండు తిన్నప్పుడు పోగొట్టుకున్నాడు. తను మరణానికి లోనయ్యాడు. దేవునితో ఉన్నటువంటి సహవాసము తెగిపోయింది. దేవుని సన్నిధిలో నుంచి బయటికి త్రోసివేయబడ్డాడు. తనలో ఉన్నటువంటి పరిశుద్ధత పోగొట్టుకుని పాపిగా తయారయ్యాడు. దేవుని స్వరూపములో తను ఇక లేక తన స్వరూపంలోనికి మారిపోయాడు అనమాట. అందుకని తన స్వరూపంలో తన పోలిక చొప్పున పిల్లలను కనేను అని ఆ ఆదికాండము 5వ అధ్యాయం నుంచి మీరు చూస్తూ ఉంటారు. దేర్ వాజ్ నో లాంగర్ గాడ్స్ ఇమేజ్ ఆన్ మ్యాన్, బట్ ఓన్లీ మ్యాన్స్ ఇమేజ్ ఆన్ మ్యాన్. దేవుని యొక్క ఇమేజ్ కరప్ట్ అయిపోయింది అనమాట, మనిషిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఇమేజ్. కాబట్టి మానవుడు తనకి ఇవ్వబడినటువంటి మహిమను సంపూర్ణంగా కోల్పోయాడు. తనంతట తానే ఆ మహిమను ఎప్పటికీ కూడా పొందలేడు అనమాట. అందుకని ఇక్కడ రాస్తున్నాడు, దేవుడు అనుగ్రహించేటువంటి లేకపోతే దేవుడు ఇస్తున్నటువంటి ఆ మహిమను కోల్పోయాడు. ఈ మహిమ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అనమాట. ఇది మనకు ఇవ్వబడినటువంటి నిత్య జీవము కావచ్చు, మనకి దేవునితో ఇచ్చినటువంటి సహవాసము కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, మీరు రాసుకోవచ్చు. మనకున్నటువంటి ఒకప్పుడు ఉన్నటువంటి పరిశుద్ధత కావచ్చు, మనకి కాదు కానీ ఆదాంకి, లేక దేవుని స్వరూపము, దేవుని పోలిక కావచ్చు. పడిపోక ముందు ఆదాముకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక పొందలేనటువంటి స్థితిలో ఉన్నాం. వి కెన్ నెవర్ బి యాజ్ ఆడమ్ వాజ్ వన్స్. మన యొక్క ప్రయాసను బట్టి, మన యొక్క శ్రమను బట్టి ఒకప్పటి ఆదాములాగా మనం తయారవ్వలేమన్నమాట. మన వలన కాదు అది.
కాబట్టి అందుకని అంటున్నాడు అనమాట 24వ వచనంలో, మనంతట మనం తయారు చేయబడలేం కాబట్టి, ధర్మశాస్త్ర క్రియలు మనం చేయలేం కాబట్టి, స్వతహాగా మంచిగా జీవించలేం కాబట్టి నమ్మేటువంటి వారు ఆయన కృపచేతనే అని అంటున్నాడు. ఓన్లీ బై గ్రేస్, బీయింగ్ జస్టిఫైడ్ యాజ్ ఎ గిఫ్ట్ బై హిస్ గ్రేస్ అని అంటాడు అనమాట. కృపచేతనే, ఉచితముగా అని అంటున్నాడు కదా ఇక్కడ. ఈ ఉచితముగా అన్నటువంటి ఈ పదాన్ని మనకి గిఫ్ట్ అన్నట్టు ట్రాన్స్లేట్ చేశారనమాట ఇంగ్లీష్లో. అంటే ఉచితంగా వచ్చింది. సంపాదించేది ఏంటంటే జీతము, వేజెస్, మనం సంపాదించేది. కానీ ఉచితముగా వచ్చేది ఏంటంటే గిఫ్ట్ అనమాట. మనకు ఎవరైనా ఉచితంగా ఇస్తారు. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి ఉచితంగా మనం పొందామంట. ఏంటి? నీతిమంతులుగా తీర్చబడేటువంటి స్థితి అనమాట. మన క్రియల వలన వచ్చినది కాదు అని చెప్తున్నాడు అనమాట. నమ్మువారందరూ, అందరూ అనేటువంటి పదాన్ని మనం ముందే చూసుకున్నాం కాబట్టి, నమ్మువారందరూ దేవుని యొక్క కృపచేత మాత్రమే ఉచితముగా, మన ప్రయాస అంటూ మనది ఏమీ లేకుండా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఆ మాట ఒక్కటే చెప్పుండుంటే పౌలు సగం మాత్రమే మనకు తెలుసుండేది, మనకి జీవితం మారేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ పౌలు ఈ పదాలకి మధ్యలో ఇంకో క్లాజ్ పెడుతున్నాడు అనమాట. ఇది చాలా ముఖ్యమైనది, చాలా మంది మిస్ అయ్యేటువంటిది కూడా. ఏంటంటే ఆయన కృపచేతనే అంటూ రాస్తున్నాడు ఇక్కడ, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా అని అంటున్నాడు. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడు నాకు ఉచితముగా ఇచ్చాడు, ఉచితముగా ఇచ్చాడు, ఉచితముగా ఇచ్చాడు రక్షణ అని మీరు అంటారు. చాలాసార్లు ఉచితముగా ఇచ్చారు అని అనుకుంటాం, కానీ మనం దానికి ఆయన కట్టాల్సినటువంటి వెల గురించి మనం ఆలోచించాం. ఫ్రీ గిఫ్ట్ అని మనం ఆలోచిస్తాం. ఫ్రీగా వచ్చింది కదా, మనకి ఫ్రీగా వచ్చింది, నిజమే, మనకి ఫ్రీగా వచ్చినటువంటి గిఫ్ట్ ఇది, ఉచితంగా వచ్చింది. కానీ ఇక్కడ ఒక విమోచన అన్నటువంటి ఈ పదం ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు సుమి. ఈ విమోచన అన్నటువంటి ఈ పదం ఉంది చూసారా, దీనిని గ్రీకు భాషలో ఎపోలిట్రోసిస్ అని అంటారనమాట. ఎపోలిట్రోసిస్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైనా కొంత సొమ్ము ఇవ్వడం బట్టి చెరసాలలో ఉన్నటువంటి, లేకపోతే బందీగా ఉన్నటువంటి ఎవరైనా విడుదల చేయబడితే ఆ ఇచ్చినటువంటి సొమ్ముందు చూసారా, ఆ రుసుముందు చూసారా, దానిని ఎపోలిట్రోసిస్ అని అంటారనమాట. పౌలు ప్రత్యేకించి ఆ దినాలలో ఉన్నటువంటి దాసుల గురించి, సేవకుల గురించి, స్లేవ్స్ అని అంటాం కదా మనం, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళ గురించి ఆలోచిస్తూ రాస్తున్నాడు అనమాట. అమ్మబడినటువంటి దాసుల గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ బానిసల క్రింద అమ్మబడినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. బానిసల కింద ఉన్నవారు, వారు గనక ఒకవేళ విడుదల చేయబడాలి అని అంటే, వాళ్ళు గనక ఒకవేళ ఫ్రీడమ్ కావాలి వాళ్ళకి అని అంటే, ఎవరైనా ఇంత రేట్ అని ఉంటుంది అనమాట వాళ్ళకి. పలానా వ్యక్తికి 1000 రూపాయలు, పలానా వ్యక్తికి 1500 రూపాయలు నమ్మేవాళ్ళు అనమాట. వాళ్ళని ఆ రేటు పెట్టి కొని వాళ్ళని విడుదల చేసేయాలన్నమాట. దానిని ఎపాలిట్రోసిస్ అని అనేవాళ్ళు. ఏదైతే కొనడం వల్ల వాడు స్వేచ్ఛగా తిరగగలడో బయట, ఆ సొమ్ము అనమాట బేసికల్లీ. కాబట్టి ఇదేదో మనకి ఉచితంగా వచ్చింది కదా అని చెప్పి మనం ఫ్రీగా వచ్చింది అని ఆలోచించడానికి వీలు లేదు సుమి. ఈ క్లాజ్ పెట్టడం వల్ల పౌలు దాన్ని క్లియర్ చేస్తున్నాడు. ఫ్రీగా వచ్చింది కదా అని విలువ లేనిదని అనుకోవద్దు మీరు. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి వ్యక్తి దానిని మీకు ఫ్రీగా ఇచ్చుండొచ్చు, కానీ ఆయన చాలా పెద్ద విమోచన క్రయధనం కట్టాల్సి వచ్చిందనమాట. చాలా పెద్ద సొమ్ము కట్టాల్సి వచ్చిందనమాట. అందుకనే ఈ క్లాజ్ని పెట్టాడు అనమాట ఇక్కడ పౌలు. ఈ రెండు విషయాల్ని అర్థం చేసుకోవాలి. మనం నీతిమంతులుగా తీర్చబడడం అన్నటువంటి ఈ పదానికి, నీతిమంతులని తీర్చబడుచున్నారు అని అంటా ఉన్నప్పుడు మనకి ఉచితంగా వచ్చింది, కానీ దేవుడు చాలా పెద్ద ఖర్చునే కట్టాల్సి వచ్చింది అనమాట. హీ పెయిడ్ అ గ్రేట్ కాస్ట్ ఫర్ అస్. మనకి ఉచితంగా ఇవ్వబడింది, కానీ దేవుడు దానికి విలువ కట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకనే పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా అని అంటాడు. క్రీస్తు యేసు నందలి అని అంటాడు అనమాట. అంటే దాని అర్థం ఇన్ క్రైస్ట్ అనమాట. క్రీస్తు యేసు నందలి, ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసులో అని అనుకోవచ్చు, లేకపోతే క్రీస్తు యేసుని బట్టి అని అనట్లే, క్రీస్తు యేసు ద్వారా అని అనట్లే. తర్వాత వాడతాడు ఆ పదాలు, ఇంకో వేరే వచనాల్లో వాడతాడు.
క్రీస్తు యేసు ద్వారా అంటాడు, క్రీస్తు యేసును బట్టి అని అంటాడు. ఈ పదాలన్నింటినీ వాడతాడు. త్రూ జీసస్ క్రైస్ట్ అని అంటాడు, బై జీసస్ క్రైస్ట్ అని అంటాడు. ఇక్కడ ఇన్ క్రైస్ట్ జీసస్ అని అంటున్నాడు అనమాట. క్రీస్తు యేసు నందలి విమోచనము అని అంటున్నాడు. క్రీస్తు యేసు ద్వారా విమోచన కలిగింది అన్నది కరెక్టే, క్రీస్తు యేసు బట్టి విమోచనం కలిగింది అన్నది కూడా కరెక్టే. కానీ ఇక్కడ పౌలు వాడుతున్నటువంటి పదం ఏంటంటే, ఈ నిర్వచించేటువంటి దగ్గర పౌలు వాడుతున్న పదం ఏంటంటే క్రీస్తు యేసు నందలి, లేకపోతే క్రీస్తు యేసులో అని అంటాడు. ఎందుకు క్రీస్తు యేసు నందలి అని అంటున్నాడు? ఈ విమోచనము ఇంకా ఎవరి ద్వారా సాధ్యము కాదు అని అంటున్నాడు అనమాట. ఇక్కడ క్రీస్తు యేసు ద్వారా అని అంటే క్రీస్తు యేసు విడిపించేశాడు కాబట్టి మీరు ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు బయటికి, అది కాదు పౌలు చెప్తా ఉన్నది. దేవుడు మీకోసం రక్తం గార్చేశాడు కాబట్టి అయిపోయింది, ఆయన విడుదల చేశాడు కాబట్టి మీరు ఫ్రీ, యువర్ ఫ్రీ టు గో ఎనీవేర్ అని అనట్లే. క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసును బట్టి అనట్లేదు. అందుకనే క్రీస్తు యేసు నందలి అని అంటున్నాడు. అంటే ఏంటి? మీరు విడుదల పొందాలి అని అంటే మీరు క్రీస్తు దగ్గరికి రావాల్సిందే. ఇలా ఊహించుకోండి, మీకు బాగా అర్థం అవ్వాలంటే. మీరు అమ్మబడినటువంటి దాసులు, పాపానికి అమ్మబడినటువంటి దాసులు, మిమ్మల్ని మీరే అమ్మేసుకున్నారు పాపానికి. ఎందుకంటే పాపము చేసేటువంటి ఇష్టం ఉంది కాబట్టి మనం వెళ్ళి పాపము అన్నటువంటి యజమాని దగ్గరికి వెళ్ళి నేను నీ దగ్గరే ఉంటా, నీకు బానిసగా ఉంటా, నీకు ఇష్టమైన పనులన్నీ చేస్తా అని మనం అమ్మేసుకున్నాం. అది మన స్థితి వాస్తవంగా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చారు, శిలువ మీద ఎక్కి మనం పొందాల్సినటువంటి మరణము. ఎందుకంటే పాపము మనకి ఇచ్చేటువంటి జీతం ఏంటంటే, అల్టిమేట్ జీతం ఏంటంటే మరణము. కాబట్టి మనము పొందాల్సినటువంటి మరణము ఆయన తన మీద వేసుకుని ఆయన మరణించారు. కాబట్టి మన క్రయధనాన్ని ఆయన కట్టేశారు, మనల్ని విమోచించారు. కాబట్టి ఇప్పుడు పాపం ఏం చేసిందంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా దేవుడికి ఇచ్చేసింది, యేసు ప్రభుకి ఇచ్చింది. ఇదిగో వీడు పలాని వాడు విడుదల చేయబడ్డాడు అన్నటువంటి ఈ యొక్క డాక్యుమెంట్ నీ దగ్గరికి నీకు ఇస్తున్నాను అని ఆయనకి ఇచ్చేసింది. సో ఆ డాక్యుమెంట్, రిలీజ్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? యేసు ప్రభు దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు పాపము దగ్గర నుంచి విడుదల పొందినటువంటి నువ్వు నిజంగా విడుదల పొందాలంటే, నిజంగా నువ్వు బయటికి రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ డాక్యుమెంట్స్ కోసమని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దోస్ డాక్యుమెంట్స్ ఆర్ విత్ క్రైస్ట్, ఆయన దగ్గర మాత్రమే ఉన్నాయన్నమాట. నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్తే వాడు నీ కోసమని మరణించలే, వాడు ఇవ్వలేడు. ఇంకొక దేవుడి దగ్గరకో, ఇంకొక దేవత దగ్గరకో, ఇంకొక మనిషి దగ్గరకో, ఇంకొక గురువు గారి దగ్గరకో, లేకపోతే ఇంకెవరి దగ్గరకో వెళ్తే సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా నీ కోసమని మరణించలే, నీ పాపం కోసమని మరణించలేదు. అది క్రీస్తు యేసు మాత్రమే చేశారు కాబట్టి ఆయన మాత్రమే ఇవ్వగలరు అనమాట. పౌలు వాడినటువంటి పదం కూడా చూడండి, యేసుక్రీస్తు అని అనలే, క్రీస్తు యేసు అని అన్నాడు అనమాట. అంటే అభిషేకించబడినటువంటి రక్షకుడు అని మనం అర్థం చేసుకోవాలి. అభిషేకించబడినటువంటి రక్షకుడు అంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ ఇస్ అ సేవియర్, ఓన్లీ వన్ హీ వాజ్ అనాయింటెడ్, హూ వాజ్ అనాయింటెడ్ టు బి అ సేవియర్. ఒక్కడు మాత్రమే. జీసస్ క్రైస్ట్ అని కూడా రాయొచ్చు, యేసుక్రీస్తు అని కూడా రాయొచ్చు. కానీ క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా అభిషేకించబడినటువంటి వాడు అన్నటువంటి పదం ముందుకు వస్తుంది అనమాట. ఎందుకు? ఈ రక్షకుడు మాత్రమే అభిషేకించబడ్డాడు, ఈ రక్షకుడు మాత్రమే నీకు ఉచితంగా నీతిమంతుడిగా తీర్చడానికి అవకాశం ఉంది. ఈ రక్షకుని ద్వారా మాత్రమే, వేరే అభిషేకించబడినటువంటి రక్షకుడు లేడు. ఓన్లీ క్రైస్ట్ జీసస్ అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి అని అనుకుంటే, అవును యేసుప్రభు నీకు నీ మరణాన్ని ఆయన తల మీద వేసుకున్నారు కాబట్టి విమోచన ఉన్నది నీకు. కానీ ఆ విమోచనని నీదంటూ నువ్వు చేసుకోవాలంటే, నువ్వు స్వతంత్రుడిగా అవ్వాలి అని అంటే నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే యేసు ప్రభు దగ్గరికి, క్రీస్తు యేసు దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గర అయితే నీ యొక్క విడుదలకి డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నువ్వు. ప్రతి ఒక్కరి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఫర్ సాల్వేషన్ దేర్ ఫోర్ జీసస్ ఈజ్ ఓన్లీ ద వే, జీసస్ ఈజ్ ది ఓన్లీ వే. ఆయన మాత్రమే రక్షణకు దారి, వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆయన మాత్రమే మరణించారు, ఆయన దగ్గర మాత్రమే నీ తాళం చెవులు ఉన్నాయి, ఆయన దగ్గర మాత్రమే నీ విడుదలకు సంతకాలు ఉన్నాయి, ఇంకెవరి దగ్గర లేవు. కాబట్టి అందుకనే పౌలు రాస్తున్నాడు అనమాట, యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా మనం ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాం అని అంటున్నాడు. ఈ విమోచనము అన్నటువంటి పదము ఇక్కడ పౌలు మొట్టమొదటిసారి మనకి రాశాడు అనమాట, రోమిలకు రాసిన పత్రికలో. అందుకనే ఇక్కడ మనం ఈ పదాన్ని అర్థం చేసుకున్నాం. విమోచనము అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. ఎలాగా వివరిస్తున్నాడు. ఇంకా పౌలు దీంతో ఆపేయలేదు, ఇక్కడ మనకి ఫుల్ స్టాప్ పెట్టాడు, కానీ నిజానికి కంటిన్యూ అవుతా ఉందన్నమాట. ఈ వచనం చెప్తున్నాడు అనమాట,
మీకు ఇప్పుడు ఒక క్షణం మీరు ఆగచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా అనగానే అందరికీ అర్థమవుతుంది. క్రీస్తు యేసు ఎప్పుడు వచ్చారు? ఒక 2000 సంవత్సరాల క్రితం వచ్చారు యేసు ప్రభువారు. సృష్టి ఎప్పటి నుంచి ఉంది? మీరు ఏదైనా అనుకోండి, ఒక 6000 సంవత్సరాల క్రితం సృష్టి తయారు చేయబడింది అని అనుకోండి. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వస్తే మరి మధ్యలో ఉన్నటువంటి 4000 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలు. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వస్తే మనందరికీ రక్షణ ఉంది, బాగానే ఉంది. మనందరి పాపాల కోసమని యేసు ప్రభు వారు చనిపోయారు, బాగానే ఉంది. కానీ మరి యేసు ప్రభు రావడానికి ముందు చేసినటువంటి వాళ్ళు, పాపాలు చేసినటువంటి వారు, దావీదు చేశాడు పాపం, అబ్రహాం చేశాడు పాపం, మోషే కూడా చేశాడు, వీళ్ళందరూ చేశారు కదా. మరి వాళ్ళ పాపాలు, సొలొమోన్ అయితే చాలా చేశాడు. మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళ పాపాలు ఏంటి? అందుకని అన్నాడు అనమాట పౌలు ఇక్కడ, పూర్వము చేయబడిన పాపములను అంటే క్రీస్తుకి పూర్వము చేయబడినటువంటి పాపము, వాటి గురించి మాట్లాడతాడు ఇక్కడ పౌలు. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందనమాట. దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించాడంట, అంటే ఓర్చుకున్నాడంట. దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, ఈ పదాలన్నీ మనం చదవక మునుపు మనుషులు ఏమనుకునేవాళ్ళంటే ఆ దినాల్లో దేవుడు పాపానికి లేకపోతే క్రూరమైనటువంటి పనులకి వెంటనే శిక్ష ఇవ్వకపోవడం వలన మనుషులు ఏమనుకునే వాళ్ళంటే దేవుడు చల్లబడిపోయాడు అని అనుకునేవాళ్ళు. కొంతమంది ఏమో దేవుడు లేడు అని కూడా అనుకునేవాళ్ళు అనమాట. మలాకి 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఉదాహరణకి మలాకి 2వ అధ్యాయము 17వ వచనం. నీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. కాబట్టి ఏమనుకుంటున్నారంటే మలాకీ కాలంలో ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళు దేవుడి గురించి ఏమనుకుంటున్నారంటే దుర్మార్గులు అంటే దేవుడికి ఇష్టం అని అనుకుంటున్నారంట. కాబట్టి మనం పాపం చేయొచ్చు అని అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే న్యాయకర్త అని చెప్తారు కదా, దేవుడిని ఏడా న్యాయకర్త అయిన దేవుడు అని అడుగుతున్నారంట కొంతమంది. దేవుడు వెంటనే శిక్ష తీసుకుని రాకపోవడం వలన, వెంటనే మనుషులని శిక్షించకపోవడం వలన జరిగినటువంటి పర్యవసానం అన్నమాట ఇది. దేవుడు నీరసం అయిపోయినటువంటి వాడిగా కనిపిస్తా ఉన్నాడు అనమాట, బలహీనం అయిపోయినటువంటి వాడిగా కనిపిస్తా ఉన్నాడు అనమాట. ఎక్కడున్నాడయ్యా మీ దేవుడు అని అడుగుతున్నారు అనమాట కొంతమంది. హబక్కుకు కూడా ఇలాంటి ప్రశ్న అడిగాడు, మనందరికీ తెలుసు. 1వ అధ్యాయం 13వ వచనం చదువుతా ఉంటే తీయండి. హబక్కుకు 1వ అధ్యాయం 13వ వచనం. హబక్కుకు కూడా తన దేశం మీదకి అన్యజనులు వచ్చి పోరాడుతూ వాళ్ళని అనగదొక్కేయడం వలన హబక్కుకు కూడా ఈ ప్రశ్నని ప్రశ్నించాడు. 1:13 చూడండి. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది గదా, బాధను నీవు దృష్టింపజాలవు గదా, కపటు నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచి ఊరుకున్నావు. ఎందుకు ఊరుకున్నావు అని అడుగుతున్నాడు అనమాట హబక్కుకు మంచోడు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు దేవుడిని ప్రశ్నిస్తే దేవుడు ఏమి ఇబ్బంది పడ్డాడు. దీని గురించి ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టున్నాం, కానీ మరలా మీకు రెట్టిస్తున్నా. గో అండ్ క్వశ్చన్ గాడ్, నో ప్రాబ్లం. యోబు అడిగాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు యోబు. దావీదు కూడా అన్నాడు, ఇంకెంత కాలము నేను ఈ శ్రమ అనుభవించాలి, ఇంకెంత కాలము అని ప్రశ్నించారు. చాలా మంది భక్తులు ప్రశ్నించారు దేవుణ్ణి. యోబు అడిగాడు, దావీదు అడిగాడు, ఇక్కడ మనం హబక్కుకు అడుగుతున్నట్లు చూస్తా ఉన్నాం. ఇంకెంతకాలం ప్రభువా అని అందరూ ప్రశ్నించారు. మలాకీలో వాళ్ళు చేసింది ఏంటంటే దేవుడిని ప్రశ్నించలే, వాళ్ళు డిసైడ్ అయిపోయారనమాట. దేవుడు లేడులే, దేవుడు ఉంటే ఇలాగ ఉండేదా, దేవా నువ్వు ఎందుకు ఇలాగ ఉన్నావు అని అడగట్లే, ముందే డిసైడ్ అయిపోయారు అనమాట. దేవుడి దగ్గరికి వెళ్లకుండా దే డిసైడెడ్ దెమ్సెల్వ్స్. అందుకనే మలాకీకి హబక్కుకి తేడా ఉంది. మిగతా దైవజనులు ప్రశ్నించినటువంటి దైవజనులకి మలాకీలో ఉన్నటువంటి ప్రజలకి తేడా ఏంటంటే అదే, దే వెంట్ అండ్ ఆస్క్డ్ గాడ్. దైవజనులు, దేవా ఎందుకు నువ్వు నీ ముఖాన్ని దాచేసుకున్నావు, ఎందుకు నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేసావు, వదిలేసావు, ఎందుకు?
నీ క్యారెక్టర్తో ఇది మ్యాచ్ అవ్వట్లే, ఎందుకు, ఏం జరుగుతా ఉంది, దే ట్రై టు అండర్స్టాండ్. కాబట్టి హబక్కుకు కూడా ప్రశ్నిస్తున్నాడు అనమాట. దుర్మార్గులైన వారు తమకంటే ఎక్కువగా నీతిమంతులను నాశనము చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు అని అడుగుతున్నాడు అనమాట. ఎందుకు? హబక్కుకు కూడా గమనించాడు అనమాట, ఈ లోకంలో గొప్పవాళ్ళు చెడ్డవాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతా ఉన్నారు, మంచోళ్ళు కుదించుకుపోతా ఉన్నారనమాట. గొప్పవాళ్ళు చెడ్డవాళ్ళైనటువంటి గొప్పవాళ్ళు భేదవాళ్ళైనటువంటి మంచోళ్ళని అణిచివేస్తా ఉన్నారు. నీతిమంతుడు అణిగిపోతా ఉన్నాడు, దుర్మార్గుడు ఎదిగిపోతా ఉన్నాడు. దావీదు కూడా అడిగాడు, దుర్మార్గుడు ఎందుకు ఎదిగిపోతున్నాడు అని ప్రశ్నించుకున్నాడు దావీదు కూడా. కానీ దేవుడు అతనికి ఒకనాడు తీర్పు తీరుస్తాడు అన్నటువంటి అవగాహన తనకి తర్వాత వచ్చింది చివరిలో, ఆ కీర్తన చివరిలో. కాబట్టి దేవుడు పూర్వము చేసినటువంటి పాపములను వెంటనే శిక్షించకపోవడం వలన కొంతమంది దేవుడు లేడు అని అనుకుంటా ఉన్నారు, లేకపోతే దేవుడు న్యాయవంతుడు కాడు అని అనుకుంటా ఉన్నారు అనమాట. రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఈనాడు కూడా యేసుప్రభు యొక్క రాకడ ఇంకా జరగలేదు అని అనుకుంటున్నందువలన చాలామంది అనుకుంటున్నారు అదంతా సుత్తి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అనుకున్నారా దేవుడికి అసలు మనం అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అందుకనే పేతురు అంటాడు అనమాట, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని అంటున్నారు అనమాట పౌలు, పేతురు. దేవుడు రావాలి అని అంటే ఇప్పుడే టక్కుమని వచ్చేయచ్చు, కానీ మారు మనసు పొందాల్సిన ఎంతో మందికి అవకాశం ఉండదు. కాబట్టి హీఈస్ వెయిటింగ్ టు ద లాస్ట్ మూమెంట్. ఆయన ఎంతవరకు వెయిట్ చేయగలరో అంతవరకు వెయిట్ చేస్తారనమాట. ఆయన ఓరిమి వలన, ఇక్కడ కూడా అదే పదాన్ని మనం చూస్తున్నాం, ఓరిమి వలన ఓర్చుకుంటూ వెయిట్ చేస్తూ వచ్చాడనమాట. కాబట్టి ప్రజలు ఆయనని అనీతిమంతుడని, వేర్ ఇస్ గాడ్ అని, వేర్ ఇస్ ద గాడ్ హూ ఇస్ జస్టిస్, హూ ఇస్ గాడ్ ఆఫ్ జస్టిస్, వేర్ ఇస్ ద గాడ్ ఆఫ్ జస్టిస్ అని ప్రశ్నించడం వలన ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆయన తన నీతిని కనుపరచవలెనని అని అంటున్నాడు అనమాట. ఇక్కడ దేవుడు నీతిమంతుడు కాడు అని అనడం వలన దేవుడు ఏమన్నాడంటే తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను అని అంటాడు అనమాట. కరుణాధారముగా బయలుపరిచెను. ఇది కొంచెం క్లిష్టమైనటువంటి వచనం మనం అర్థం చేసుకోవడానికి. పూర్వము చేయబడినటువంటి పాపాలని దేవుడు ఓర్చుకున్నాడు, శిక్షించలేదు అని దేవుడిని అనీతిమంతుడిగా మనుషులు పరిగణించినందువలన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు తనను నీతిమంతుడిగా బయలుపరుచుకోవడానికి క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ఇప్పుడు క్రీస్తు యేసుని బయలుపరిచాడు అనమాట. అందుకని దేవుని యొక్క నీతిని అర్థం చేసుకోవడానికని క్రీస్తు యేసు బయలుపరచబడ్డారు. సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాలంటే ఈ పదాన్ని అర్థం చేసుకోవడం, కరుణాధారము అన్నటువంటి పదాన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ కరుణాధారము అన్నటువంటి పదాన్ని ఇంగ్లీష్లో ఏమని రాస్తారంటే ప్రొపిషియేషన్ అని రాస్తారనమాట. ప్రొపిషియేషన్ అని రాస్తారంటే ఎవరైనా ఒకవేళ శిక్షకి అర్హులైతే ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇచ్చేటువంటి బలి అని సహజంగా అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక టెక్నికల్ టర్మ్ ఉందన్నమాట. గ్రీకు భాషలో హిలాస్టెరియోన్ అన్నటువంటి పదాన్ని ఉపయోగించి రాస్తారనమాట. ఈ పదాన్ని గ్రీకు భాషలో హిలాస్టెరియోన్ అన్నటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. ఈ కరుణాధారము అన్నటువంటి ఈ పదానికి హిలాస్టెరియోన్ అన్నటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. పాత నిబంధనలో దేవుని యొక్క మందసం ఉంది చూసారా, ఈ మందసము పైన కరుణాపీఠం ఉంది చూసారా, ఈ కరుణాపీఠాన్ని కూడా గ్రీకు భాషలో ఎగ్జాక్ట్గా ఇదే పదంతో రాస్తారనమాట. హిలాస్టెరియోన్ అన్నటువంటి పదాన్నే వాడతారనమాట. అందుకని ఇక్కడ కరుణాధారము అని రాశాడు. ఇక్కడ హిలాస్టెరియోన్ అన్నటువంటి పదం కరుణాపీఠము, దేవుని యొక్క మందసము పైన ఉన్నటువంటి కరుణాపీఠము, కరుణాధారం అన్నటువంటి ఈ పదము రెండు ఒకటే అన్నమాట గ్రీకు పదంలో. సో యాక్చువల్లీ ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క
వస్తువును, కరుణాపీఠం అనేటువంటి వస్తువును తీసుకొని వచ్చి క్రీస్తు యేసుకి సంబంధిస్తున్నాడు అనమాట. ఇక్కడ క్రీస్తు యేసుకి లింక్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ నిజానికి పాత నిబంధనలో ఉన్నటువంటి కరుణాపీఠం ఏంటి అని అంటే క్రీస్తు యేసు. పౌలు అంటున్నటువంటి మాట అనమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనలో రహస్యంగా దేవుని మందసము దగ్గర ఉన్నటువంటి ఆ కరుణాపీఠము మనుషులు ఎవరికి కనిపించకుండా ప్రధాన యాజకుడికి మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కనిపించేటువంటి ఈ యొక్క కరుణాపీఠము ఇది ఎవరు అనంటే అప్పట్లో రహస్యంగా ఉండేది. కానీ ఇప్పుడు దేవుడు దాన్ని బాహాటంగా రివీల్ చేశాడు, లేకపోతే దానిని బయలుపరిచాడు అని చెప్తున్నాడు అనమాట. లేవికాండము 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదవండి ఒకసారి. లేవికాండము 16వ అధ్యాయము 13వ వచనం నుంచి. అయితే ఆ దూపము మేలే శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కన కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం మీద తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తంతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. కాబట్టి అక్కడ చదవండి అట్లా అతడు సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. కాబట్టి అక్కడ మోషేకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ సంవత్సరానికి ఒకసారి డే ఆఫ్ అటోన్మెంట్ రోజు పరిశుద్ధపరిచేటువంటి ఆ దినాన్న యాజకుడు లోపలికి వెళ్ళి, ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి ప్రాయశ్చిత్తార్థ దినాన్న తాను ప్రోక్షించాలి ఈ యొక్క రక్తాన్ని. 2 సార్లు ప్రోక్షించాలి. అది కూడా ఒకసారేమో దూడ అంటాడు, ఒకసారేమో మేక అంటాడు. కాబట్టి 2 సార్లు ప్రోక్షించాలి. కరుణాపీఠం మీద ప్రోక్షించాలి 7 సార్లు, పీఠానికి ఎదురుగా ప్రోక్షించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో మనకు తెలిసినటువంటి మాట, దాన్ని లింక్ చేస్తాడు అక్కడ. హెబ్రీ 9:7 చూడండి. అయితే ఆ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడే రక్తము చేత పట్టుకొని రెండవ గొడవకి ప్రవేశించను. ఆ రక్తము కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. కాబట్టి అంటున్నాడు అనమాట. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లేవికాండం 16లో రాసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థ దినాన ప్రధాన యాజకుడు లోపలికి ప్రవేశించాలి చూసారా అని అంటూ రాస్తున్నాడు అనమాట. ప్రజల పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం కోసం అనేసి చేయబడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చూపిస్తున్నాడు అనమాట హెబ్రీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ వచనాన్ని చదవాలన్నమాట. ఆ కరుణాపీఠము ఏ కరుణాపీఠం అయితే మీదైతే బలి పశువు, పాప పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము ప్రోక్షించబడాలో, ఏ కరుణాపీఠము ఎదురుగా ఆ యొక్క రక్తము ప్రోక్షించబడాలో ఆ కరుణాపీఠం ఏంటంటే అది యేసుక్రీస్తే. ఆ మందసము లోపల ఉన్నటువంటి వస్తువులలో అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటంటే ధర్మశాస్త్రము. మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం యొక్క కాపీ, మెయిన్ కాపీ అందులో ఉంచబడింది. ఒరిజినల్ కాపీ అందులో ఉంచబడింది. ఒరిజినల్ డాక్యుమెంట్ అందులో ఉంచబడింది. కాబట్టి ధర్మశాస్త్రమును కప్పేటువంటి కరుణ అనమాట. మనం పిక్టోరియల్లీ మనం ఊహించుకుంటా ఉంటే, చిత్రించుకుంటే దాన్ని మందసము లోపల ధర్మశాస్త్రం ఉంది. ఆ మందసం లోపల ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని కప్పేటువంటిది ఏంటంటే కరుణ. ఆ కరుణ ఎవరి కరుణ అంటే యేసుప్రభు యొక్క కరుణ అనమాట. దాని మీద ప్రోక్షించబడాల్సింది ఏంటి అని అంటే యేసుప్రభు యొక్క రక్తం అనమాట. మనం దాన్ని ఊహించుకుంటే కళ్ళకి కట్టినట్లు మనకి కనిపిస్తా ఉంది అక్కడ దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రాసెస్. కాబట్టి క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. అంటే నువ్వు ఒకవేళ దేవుడు ఎందుకు పూర్వకాలంలో మనుషులని శిక్షించలేదు, ఎందుకు దేవుని యొక్క ఉగ్రత రాలేదు, ఎప్పుడో నోవహ కాలంలో మనుషులు పాపం చేస్తున్నారని చెప్పి మొత్తం అందరినీ తుడిచిపెట్టేశాడు, ఆ తర్వాత ఎందుకు మరలా దేవుడు తుడిచిపెట్టలేదు మనుషులందరినీ అని నువ్వు ప్రశ్నిస్తూ ఉంటే, దేశాలని, రాజుల్ని, లేకపోతే రాజ్యాలని, లేకపోతే ఇప్పుడున్నటువంటి
భయంకరమైనటువంటి చెడ్డ పనులు చేసేటువంటి వ్యక్తులకి ఎందుకు శిక్ష రావట్లేదు, వాళ్ళ పిల్లలకి ఎందుకు శిక్ష రావట్లేదు, పాపం చేస్తున్న వాళ్ళు ఎందుకు పాపం చేస్తూ వెళ్ళిపోతారు అని కనుక నువ్వు ఆలోచిస్తూ ఉంటే, పౌలు ఇస్తున్నటువంటి జవాబు ఇప్పుడు కానీ పూర్వం కానీ అది ఎందుకు జరిగింది అని అంటే, కేవలము క్రీస్తు యేసుని దేవుడు శిక్షించడం వలన. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మనం 2000 సంవత్సరాలను రాసుకున్నాం కదా, ఈ 2000 సంవత్సరాలు క్రితములో పుట్టినటువంటి వ్యక్తులకి కూడా యేసుక్రీస్తు మాత్రమే అనమాట. యేసు ప్రభు తర్వాత పుట్టిన వాళ్ళకి యేసు ప్రభు రక్తం వర్తిస్తుందని అనుకోద్దు సుమి. యేసు ప్రభు ముందు పుట్టిన వాళ్ళకి కూడా యేసు ప్రభు రక్తమే. యేసు ప్రభు ముందు పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళు ముందే యేసు ప్రభువుని చూశారని రాస్తాడనమాట మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో. బై ఫెయిత్ దే లుక్డ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. ఇంకా యేసు ప్రభు రాకపోయినప్పటికీ వాళ్ళు యేసు ప్రభు లాంటి వాడు ఒకడు వస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి, ఆయన చరిత్ర తెలియకపోయినా, ఆయన గురించి ఏమి తెలియకపోయినా సరే, దే ఎక్స్పెక్టెడ్ సమ్వన్ టు కమ్ అండ్ సేవ్. హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల గురించి రాస్తా ఉన్నప్పుడు మనకు ఆ విషయాలన్నీ కూడా అక్కడ తెలియపరచబడతాయి. కాబట్టి పూర్వము ఉన్నటువంటి వ్యక్తులు కూడా, క్రీస్తుకి పూర్వం ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, క్రీస్తు తర్వాత ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, వీరందరికీ కూడా కరుణాధారముగా బయలుపరచబడింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు. కాబట్టి ఎవరు కూడా దేవుణ్ణి చూసి, దేవుడా నువ్వు అనీతిమంతుడివి, 2000 సంవత్సరాల క్రితమే యేసుప్రభు వచ్చారు కాబట్టి అప్పటి నుంచి యేసుప్రభు యొక్క రక్తం పనిచేస్తా ఉంది, మరి ఆ ముందోళ్ళ సంగతి ఏంటి, వాళ్ళందరినీ నువ్వు వదిలేసావా, వాళ్ళందరికీ తీర్పు తీర్చవా, మేమే అన్యాయస్తులం అయిపోయాం ఎక్కడ అని ఎవరైనా ప్రశ్నిస్తే, కాదు కాదు సుమి, వాళ్ళకి కూడా యేసుప్రభు యొక్క రక్తమే, వాళ్ళ కోసం కూడా యేసుప్రభు చనిపోయారు. ఆదాము మొదలుకొని జీవించేటువంటి ఆఖరి వ్యక్తి వరకు కూడా, పుట్టినటువంటి ఆఖరి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరికి రక్షణాధారం ఏంటంటే యేసుప్రభు యొక్క రక్తము మాత్రమే. ఇది పౌలు చెప్తా ఉన్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము అని అంటున్నాడు. ఇది కూడా మర్చిపోదు సుమి. యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసం అంటే యేసుప్రభు కూడా దేవుడే అని నమ్మే వాళ్ళకి లేదనమాట రక్షణ. యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా అని కూడా అంటున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడము అని అంటే ఏంటంటే, ఆయన దేవుడిని నమ్మడం మాత్రమే కాదు సుమి, ఆయన చేసినటువంటి కార్యాన్ని నమ్మాలి. సాల్వేషన్, ది యాక్ట్ ఆఫ్ సాల్వేషన్, దాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆ రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు అంట. అందుకని అంటున్నాడు అనమాట, దేవుడు ఇప్పటి కాలమందు, ఇప్పుడున్న మనుషులకి తన నీతిని చూపించడానికి ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగు చేశాను. అంటే యేసుక్రీస్తుని బాహాటంగా శిక్షించడానికి, బాహాటంగా సిలువ వేయడానికి కారణం ఏంటంటే, దేవుడు నేను నీతిమంతుడిని, నేను పాపమును శిక్షించకుండా ఉండను అని అనడానికి ఒకటి కారణం అనమాట. తాను నీతిమంతుడును అని అంటున్నాడు, తాను నీతిమంతుడిగా చూపించడానికి మనుషులకు. నేను పాపాన్ని క్షమించేటువంటి వాడిని కాదు, పాపాన్ని శిక్షిస్తాను. ఐఎమ్ రైట్ ఇన్ దట్. ఊరికే వదిలేను నేను పాపులని. ఎన్నాళ్ళ వరకు ప్రభా, ఇంకా ఎన్నాళ్ళ వరకు అని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. నేను శిక్షించను అని చెప్తే ఎలా ఉంటుంది? కయీను చంపినప్పుడు హేబేల్ రక్తం మొరపెడతా ఉందంట. ఏమని మొరపెట్టిందో మనకు తెలియదు, కానీ ఏంటి ప్రభా నాకు న్యాయం ఎక్కడా అని అడుగుంటుంది బహుశా. కయీన్ యొక్క హేబేల్ యొక్క రక్తం, నీకు న్యాయం లేదు అని చెప్తే దేవుడు ఎలా ఉండును? కాబట్టి పౌలు అంటున్నాడు అనమాట, మొదటిగా తాను నీతిమంతుడుగా కనిపించడానికి, తాను నీతిమంతుడిగా చూపించడానికి, టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ రైచియస్. తర్వాత అంటున్నాడు, విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఎలాగూ చేశాడంట. దేవుడు గనక తన కుమారుణ్ణి శిక్షించకపోతే, లేక తన కుమారుణ్ణి మన కోసం మరణానికి అప్పగించకపోతే, పాపానికి శిక్ష వేసిన వాడుగా దేవుడు గనక కనిపించకపోతే, దేవుడు నీతిమంతుడిగా ఎలా అగుపడతాడు? మొదటిది, దేవుడే నీతిమంతుడిగా కనిపించినటువంటి సమయంలో దేవుడు మనల్ని నీతిమంతుడిగా ఎలా తీరుస్తాడు?
దేవుడే అనీతిమంతుడు అనుకోండి, ఇంకా మనల్ని నీతిమంతుడుగా దేవుడు ఎలా తీరుస్తాడు? దేవుడి దగ్గరే డబ్బులు లేవనుకోండి, మనకు డబ్బులు ఎలా ఇస్తాడు? అలా ఆలోచించండి. దేవుడి దగ్గరే నీతి లేకపోతే మనకే నీతి ఇస్తాడు ఇంకా దేవుడు. కాబట్టి తాను నీతిమంతుడిగా ఉండడానికి, మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసమని యేసు ప్రభువుని బాహాటంగా పబ్లిక్గా ఆయన సిలువ వేయించి ప్రదర్శించాడు అనమాట. ఇదిగో నేను వేస్తున్నటువంటి శిక్ష, ఇదిగో నేను కలుగు చేస్తున్నటువంటి రక్షణ. దేవుని యొక్క రక్షణ సంకల్పం గురించి పౌలు అందుకని 21 నుంచి 26 వరకు చాలా క్లియర్గా వివరించుకుంటూ వచ్చాడు, సంపూర్ణంగా వివరించుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఒకప్పటి ప్రజలలాగా దేవుడు శిక్షించడలే అని అనుకుంటున్నావేమో నువ్వు. లేదు సుమి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పాపము నిమిత్తము అని శిక్షించబడ్డాడు. చేసినటువంటి పాపాలు, చేయబడినటువంటి పాపాలు, ఎన్నాళ్ళ క్రితమో, వేల సంవత్సరాల క్రితం చేయబడినటువంటి పాపాల నిమిత్తం కూడా ఆయన శిక్షించబడ్డాడు. లోక పాపములు మోసుకుని పోతున్నటువంటి గొర్రెపిల్ల అని అంటే ఏదో 2000 సంవత్సరాల క్రితం బ్రతికి ఉన్న వాళ్ళ పాపాలు మోసుకొని పోతున్న గొర్రెపిల్లని మాత్రం కాదు సుమి. ఆదాము మొదలుకొని జీవించేటువంటి ప్రతి వ్యక్తి యొక్క పాపాలు ఆయన నెత్తి మీద ఆయన వేసుకున్నారు, ఆయన తల మీద ఆయన వేసుకున్నారు. అందుకనే పాపముగా మారిపోయారు. హీ బికేమ్ సిన్ ఇట్ సెల్ఫ్. దేవుని యొక్క ప్రణాళిక అనమాట ఇది. దేవుడు చేశాడనమాట ఇది. ఎవరో రోమీలో, లేకపోతే ఎవరో ఇస్రాయలీలో, యూదులో ఎవరో యేసు ప్రభువుని మరణానికి అప్పగించలేదు, పబ్లిక్గా చంపేయలేదు. దేవుడే అప్పగించాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనంలో మనం దాని గురించి చదువుతాం. అపోస్తుల కార్యాలు 2:26, 23 ఒకసారి చదవండి. కావున నా హృదయం, అపొస్తలులు 2:26 కదండి, 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అక్కడ అన్నాడు అనమాట స్పష్టంగా, దేవుడు నిశ్చయించిన సంకల్పం అంటున్నాడు. దేవుని సంకల్పమును బట్టి క్రీస్తు మరణించారు, వీళ్ళు అప్పగించారు అంతే. దేవుని సంకల్పమును బట్టి దేవుడు డిసైడ్ చేశాడు అనమాట దట్ క్రైస్ట్ షుడ్ డై పబ్లిక్లీ. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యేసు ఈ రకంగా మరణించడాన్ని బట్టి మనకి విమోచన కలిగింది. కాబట్టి ఈ వెల యేసు ప్రభు చెల్లించారు, మనకి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అందుకనే ఈ వెల గురించి మనం మర్చిపోకూడదు. ఎంత ఉచితంగా రక్షణ వచ్చినప్పటికీ కూడా ఆయన కట్టిన వెలను మనం మర్చిపోకూడదు. అందుకనే పౌలు అంటున్నాడు, ఇప్పుడు అతిశయ కారణం ఎక్కడా అంటే నేను గొప్పగా చెప్పుకోవడానికి, ఆహా నాకు రక్షణ వచ్చింది, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, నేను నీతిమంతుడిని అని గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఎక్కడ? నువ్వు సంపాదించావా? నువ్వు కొనుక్కున్నావా? నువ్వు కొండెక్కితే వచ్చిందా? నువ్వు నదిలో ములిగితే వచ్చిందా? నువ్వేదో యాత్ర చేస్తే వచ్చిందా? నువ్వేదో బలిస్తే వచ్చిందా? నువ్వు దానాలు ధర్మాలు చేస్తే వచ్చిందా? లేదు కదా. అతిశయ కారణం ఎక్కడా అని అంటున్నాడు. అందుకని నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఎక్కడుంది? లేదు. కొట్టివేయబడింది, అది కొట్టివేయబడిను. నువ్వు అతిశయించే అవకాశం లేకుండా అది క్యాన్సిల్ చేయబడింది. అతిశయ కారణం అన్నటువంటిది ఎలా కొట్టివేయబడింది? ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను అని అడుగుతున్నాడు. ఎందుకు కొట్టివేయబడింది? క్రియాన్యాయమును బట్టియా? అంటే నువ్వు కార్యాలు చేస్తున్నావు కాబట్టి అది కొట్టివేయబడిందా? కాదు సుమి, కార్యాలు చేస్తా ఉంటే అతిశయ కారణం ఉండేది. విశ్వాస న్యాయమును బట్టి అంటున్నాడు. అంటే నువ్వు కేవలం విశ్వసించవు కాబట్టి, నువ్వు పనులు చేయడానికంటే ముందు నువ్వు విశ్వసించవు కాబట్టి అతిశయ కారణం అనేటువంటిది కొట్టివేయబడింది. మనకు తెలిసినటువంటి వచనాలు కొన్ని ఉన్నాయి చదవడానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం.
మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో ఆ, ప్రీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారును అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీర చదవనండి చదవండి చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఉమ్, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని యుద్ధము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే మనం చాలండి చాలు. అయితే మీరు యేసుక్రీస్తు మీరు అతిశయించకుండాన్నట్లు అని అంటున్నాడు అనమాట పౌలు. అదే ఇదే పదాన్ని వాడుతున్నాడు కదా, అతిశయ కారణం ఎక్కడ అని ఇక్కడ అడిగాడు. కొరింథీలో అంటున్నాడు అనమాట, మీరు అతిశయ పడకుండాన్నట్లు. నేను చాలా మంచోడిని కాబట్టి దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు అని అనకుండా ఉండడానికి, నేను చాలా గొప్పోడిని కాబట్టి దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు, నేను చాలా అందంగా ఉన్నవాడిని కాబట్టి దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నా ఉన్నాడు, నాకు ఈ తలాంత్ ఉంది కాబట్టి దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు అని అనకుండా ఉండడానికి, లోకంలో ఉన్నటువంటి మనల్ని ఏ మంచితనము లేనటువంటి, ఏ తలాంతు లేనటువంటి, ఎందుకు పనికిరానటువంటి మనల్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు, వ్యర్థులను ఎంపిక చేసుకున్నాడు, పనికిమాలిన ఎంపిక చేసుకున్నాడు దేవుడు అని పౌలు చెప్తా ఉన్నాడు అనమాట. సో వీ హ్యావ్ నో రీజన్ టు బోస్ట్. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నప్పుడు కూడా అలాగే రాస్తూ ఉంటాడు, మీరు మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి అంటూ తర్వాత రాస్తున్నాడు అనమాట. మానవ సంబంధమైన కోరికలు ఎలా తీర్చుకుంటూ ఉన్నామో, శరీరాశలను బట్టి ఎలా నడుచుకుంటూ ఉన్నామో. కాబట్టి ఒకనొక టైంలో అపవాదికి దాసులుగా ఉన్నటువంటి మనలను, అపవాదిని తృప్తిపరుస్తున్నటువంటి మనలను, పాపమునకు జీవిస్తూ నీతికి చచ్చినటువంటి మనలను, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు రక్షించాడు. ఎలా? క్రియాన్యాయమును బట్టియా? ఏ క్రియలు చేయగలం చచ్చినటువంటి మనం? అందుకని అంటున్నాడు అనమాట, కాదు విశ్వాస న్యాయమును బట్టి క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే ఎలాగా బ్రతికించాడు? విశ్వాసమును బట్టి. అందుకనే ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక కిందకి వెళ్తా ఉంటే 2వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు అనమాట, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఈ పైనంతా రాసి వాయుమండలకు సంబంధించినటువంటి అధిపతికి మీరు దాసులైనటువంటి సమయంలో రక్షించబడ్డారంటే ఎలాగా? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు అని రాసుకుంటూ వస్తున్నాడు. క్రియాన్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టి మీరు అతిశయించకుండా ఉండడానికి సమస్త కారణము కూడా కొట్టివేయబడింది అని రాస్తున్నాడు. అందుకని అంటున్నాడు అనమాట, కాగా ఇవన్నీ చెప్పాడు కాబట్టి ఫైనల్ వర్డిక్ట్ ఇస్తున్నాడు అనమాట. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఇదంతా మనం చూసాం కాబట్టి, మొదటి అధ్యాయము 17వ వచనం నుంచి ఇంతవరకు మీరు చూశారు కాబట్టి ఫైనల్ డెసిషన్ ఏంటి? ఫైనల్గా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము మూలముగానే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. తెలుస్తుంది మనకి దీనిలో ఉన్నటువంటి ట్రూత్. ఇది ఫైనల్ కంక్లూజన్ అనమాట. ఈ సెక్షన్ కి కంక్లూజన్ ఇస్తున్నాడు పౌలు. మొదటి అధ్యాయము 17వ వచనం నుంచి 3వ అధ్యాయము 28వ వచనం వరకు ఈ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ చెప్తా ఉన్నాడు అనమాట. ధర్మశాస్త్రము కాదు, విశ్వాసము అవును. తర్వాత ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాడు అనమాట. 29వ వచనం కనుక మీరు చూస్తే, యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే అనంటూ సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును అని రాస్తున్నాడు. సున్నతి అన్నటువంటి ఈ యొక్క పాయింట్ ని తీసుకొని వస్తున్నాడు అనమాట. ఎందుకంటే 4వ అధ్యాయం కనుక మీరు చూస్తూ ఉంటే అబ్రహాము గురించి, అక్కడ సున్నతి గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. 9వ వచనం కనుక చూస్తే, 4:9 కనుక చూస్తే, ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా అంటూ రాసుకుంటూ వస్తాడు. కాబట్టి సున్నతి అన్నటువంటి ఈ కాంటెక్స్ట్ నిజానికి చెప్పాలంటే 4వ అధ్యాయంలోకి సంబంధించాలన్నమాట. 4వ అధ్యాయానికి సంబంధించాల్సినటువంటి కాంటెక్స్ట్ అనమాట. కాబట్టి ఈ 2 వచనాల్ని 29వ వచనం నుంచి మరలా
మనం వచ్చే వారం చూసుకుందాం. 4వ అధ్యాయాన్ని కూడా వచ్చే వారం మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు. ఆయన కుమారుణ్ణి ఆయన మన కోసమని విమోచన క్రయధనంగా అప్పగించేశారు. ఆయన కుమారుణ్ణి బాహాటంగా సిలువ వేయించారు. కాబట్టి మనం నీతిమంతులుగా ఆ కార్యమందు మనం విశ్వసిస్తే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మనం ప్రశ్నలు వేసుకుంటే, ఒకవేళ మన చుట్టూ ఎంతో మంది పాపం చేస్తా ఉన్నా సరే ఎందుకు వాళ్ళకి శిక్ష రావట్లేదు అంటే, మొదటిది దేవుడు ఇంకా ఊరిమితో వెయిట్ చేస్తా ఉన్నాడు. రెండవది, వారి పాపములకు శిక్ష యేసుప్రభు భరించేశారు కాబట్టి. మరి అనీతిమంతుల కోసం కూడా యేసుప్రభువే శిక్ష భరించేస్తే మరి వాళ్ళకి శిక్ష ఎందుకు వస్తుంది? నరకంలోకి ఎవరు వేయబడతారు? పాపం చేసినందువల్ల కాదా అని అంటే, దానికి రీజన్ ఏంటంటే, యేసు ప్రభువుని విసర్జించడం వలన నరకంలోనికి మనుషులు వేయబడతారు. మన చుట్టూ ఎన్నో పాపాలు ఉన్నా సరే దేవుడు ఉగ్రత ఎందుకు రావట్లేదు అంటే ప్రశ్నకి సమాధానం అది. మనము మన కష్టం వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నామా అని ఎవరైనా కనుక ఆలోచిస్తా ఉంటే, లేదు సుమి. యేసు ప్రభు యొక్క విమోచన క్రయధనాన్ని, ఆయన కార్చినటువంటి రక్తాన్ని విశ్వసించి ఈయన నా కోసం చనిపోయారు అన్నటువంటి అవగాహన కలిగితే, విశ్వాసం మూలముగా దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనం పడినటువంటి ప్రయాస వలన మాత్రము కాదు. యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు దారి అని కనుక మీరు ఆలోచిస్తే, ఆయనే విమోచించారు కాబట్టి, ఆయన దగ్గరే తాళం చెవులు ఉన్నాయి కాబట్టి, ఫ్రీ చేయగలిగిన హక్కు ఆయనకే ఉంది కాబట్టి ఇంకెవరికీ లేదు. మిగతా వాళ్ళందరూ కూడా పాపానికి దోషులే. ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా పాపం నుంచి విడుదల చేసింది మాత్రం యేసుక్రీస్తే. కాబట్టి వేరే ఏ దారి కూడా లేదు, యేసు ప్రభు ఒక్కళ్ళే దారి. ప్రియులరా, ఈ సెక్షన్లో ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనసులో పెట్టుకొని మనం నెక్స్ట్ సెక్షన్లోనికి వెళ్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు మెసేజ్ చేస్తే నేను మీకు పర్సనల్లీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.